హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నావు? యా ఫైన్ సార్. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ లైఫ్. అయితే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ గురించి డౌట్స్ అయితే అడగమంటున్నారు సార్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సేల్స్ ఫోర్స్ కోర్సు నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా? ఎస్, గుడ్ క్వశ్చన్. సో సేల్స్ ఫోర్స్ అనేది అసలు ఎవర్ గ్రీన్. దాంట్లో అసలు మనకి నేమ్ పెట్టడానికి ఏమీ లేదు. సో సేల్స్ ఫోర్స్ కోర్సు నేర్చుకునేటప్పుడే మీరు కరెక్ట్ అయిన స్ట్రీమ్ తెలుసుకోవాలి మనం. సో ఓకే. అంటే మనం ఏ సేల్స్ ఫోర్స్లో అడ్మిన్ నేర్చుకుంటున్నారు కొంతమంది. నేను అడ్మిన్ ఒకటే నేర్చుకొని నేను జాబ్కి వెళ్ళిపోతాను. సో లేదు, నేను డెవలప్మెంట్ నేర్చుకుంటాను. సో సేల్స్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట అది. సో ఇప్పుడు ఓకే. ప్రజెంట్ అందులో మార్కెటింగ్ క్లౌడ్ వచ్చింది, సిపిక్యూ వచ్చింది, ఫీల్డ్ సర్వీస్ లైట్నింగ్ ఉన్నాయి, కామర్స్ వచ్చింది, హెల్త్ క్లౌడ్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ క్లౌడ్స్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్స్ అన్ని ఉన్నాయి సార్ మనకి. ఇప్పుడు మార్కెటింగ్ క్లౌడ్ మీద బాగా సిపికి ఒకటి మార్కెటింగ్ క్లౌడ్ మీద బాగా ఎగ్జాక్ట్లీ, నడుస్తున్నారు. నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ప్రీవియస్గా ఏంటంటే మనకి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మార్కెటింగ్ క్లౌడ్ లేదు. ఓకే. సో సేల్స్ ఫోర్స్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో సో మార్కెటింగ్ సెక్టార్లో కూడా సేల్స్ ఫోర్స్ ముందుకు వెళ్తుంది. సో ఆటోమేటిక్గా అన్ని కంపెనీస్ కూడా ఆల్రెడీ సేల్స్కి సర్వీసెస్కి అలవాటు పడిపోయినాయి సేల్స్ ఫోర్స్ తీసుకొని. సో మార్కెటింగ్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్స్ కానీ ఇక్కడ మనకి మైనస్ పాయింట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయడానికి మార్కెటింగ్ క్లౌడ్కి ఎటువంటి ఆర్క్స్ ఉండవు. సో ఓకే. మనకి సేల్స్ క్లౌడ్కి, సర్వీస్ క్లౌడ్కి, మిగతా వాటికి మనకి సపరేట్ ట్రైల్ హెడ్స్ ఉంటాయి. ట్రైల్ హెడ్స్ అనే ట్రైల్ ఆర్క్స్ ఉంటాయి. సో మనం ఫ్రీ వర్షన్స్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ వర్షన్స్లో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని. కానీ ఓకే. మార్కెటింగ్ క్లౌడ్కి అలా చేయడానికి లేదు, మనకు ఆప్షన్ ఇవ్వలేదు సేల్స్ ఫోర్స్. జస్ట్ ఓకే. ట్రైల్ హెడ్లో మనం చూసి నేర్చుకుంటున్నాము అంతే, దట్స్ వాట్. సో మన కంపెనీస్లో ఎప్పుడైనా ఇప్పుడు రియల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో రియల్ టైమ్ ఎంప్లాయీస్ కంపెనీస్కి మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే ఒక పెయిడ్ ఆర్క్స్, సో మార్కెటింగ్ క్లౌడ్స్కి మనకి పెయిడ్ ఆర్క్స్ ఇస్తే ఆ పెయిడ్ ఆర్క్స్లో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు పెట్టుకున్న రిక్వెస్ట్ మీకు కూడా ఇస్తాయా? మాకు సపరేట్గా ఉంటాయి. మేము ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో మేము రిక్వెస్ట్ పెట్టుకుంటే మాకు మార్కెటింగ్ క్లౌడ్ వరకు అంటే ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్. సో మీరు ఓకే, మీరు ఆ క్లయింట్కి మార్కెటింగ్ క్లౌడ్ యూజ్ ఉందా? సో యూజ్ ఉంటే ఈ పర్టికులర్ యూజర్, సో నేను ఒక మార్కెటింగ్ క్లౌడ్ సపరేట్ అప్లికేషన్ తీసుకొని ఈ యూజర్కి ఇస్తే నా క్లయింట్కి యూజ్ అవుతుంది. అంటే నా ప్రీవియస్ కంపెనీలో నేను మార్కెటింగ్ క్లౌడ్ మీదే ఉన్నాను. సో ఓకే. ఆటోమేటిక్గా నాకేం చేశారు ఐబీఎంలో మార్కెటింగ్ క్లౌడ్ నా వరకు స్పెషల్గా మార్కెటింగ్ క్లౌడ్ సపరేట్గా తీసుకొని మాకు కొంతమంది యూజర్స్కి సో మార్కెటింగ్ క్లౌడ్ మాకు ట్రైనింగ్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీ కంప్లీట్ ఫీల్డ్ సర్వీసెస్. ఓకే. సో ఫీల్డ్ సర్వీసెస్ అవసరం లేదు ఆర్గ్ అనేది. ఓకే. సార్ ఇప్పుడు స్టూడెంట్ ఒక డౌట్ అడిగారు సార్. ఎస్. సురేష్ అనే స్టూడెంట్ 2016 ఓకే. సేల్స్ ఫోర్స్ నేర్చుకోవచ్చా, జాబ్స్ ఉంటాయా? అండ్ అట్ ద సేమ్ టైం ఏదన్నా ప్రయర్ నాలెడ్జ్ ఉండాలా సిఆర్ఎం సిస్టమ్స్ మీద కానీ, అంటే సేల్స్ ఫోర్స్ కోర్స్ నేర్చుకోవడానికి అని చెప్పి అడుగుతున్నారు. గుడ్ క్వశ్చన్ సురేష్. సో సురేష్ అడిగిందంటే 2016 పాస్ అవుట్. సో మ్మ్. సేల్స్ ఫోర్స్ గత 10 ఇయర్స్ నుంచి అండ్ రాబోయే 10 ఇయర్స్ వరకు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది దాని యొక్క కెపాసిటీ అనేది సేల్స్ ఫోర్స్. సో ఓకే. ప్రతి ఒక్క సెక్టార్లో మూవ్ అయిపోతూ వెళ్ళిపోతుంది. సో ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు అతను సురేష్ సేల్స్ ఫోర్స్ తీసుకున్నా కూడా ఇంకో 10-20 ఇయర్స్ వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో కళ్ళు మూసుకొని సేల్స్ ఫోర్స్ అనేది తీసేసుకోవచ్చు. అండ్ దీనికి ప్రయర్ నాలెడ్జ్ గురించి అడిగారు. ఎటువంటి ప్రయర్ నాలెడ్జ్ అవసరం లేదు. అడ్మిన్ కాన్సెప్ట్ ఇస్ నాట్ జస్ట్ అయితే మౌస్ క్లిక్స్. జస్ట్ మనం ఓకే. మౌస్ క్లిక్స్ ద్వారా అడ్మిన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ మనకి అపెక్స్ లాంగ్వేజ్ ఉంటుంది, ఆన్ టాప్ ఆఫ్ జావా మీద ఉంటుంది. సో నేను జావా నేర్చుకోవాలంటే ఏం అవసరం లేదు. ఓకే. చాలా ఇది ఆబ్జెక్ట్ క్లౌడ్ బేస్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇదంతా కూడా. సో ఓకే. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అపెక్స్ ప్రోగ్రామ్ ఈజ్ కంపేరింగ్ టు రిమైనింగ్ లాంగ్వేజెస్ లైక్ సి కానీ సి షార్ప్ జావా ఇవన్నీ వీటితో పోల్చుకుంటే అపెక్స్ లాంగ్వేజ్ ద వెరీ వెరీ ఈజియెస్ట్ లాంగ్వేజ్. ఓకే. సార్ ఇంకొక స్టూడెంట్ అడిగారు, ప్రియం అని, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ జాబ్ అనేది ఇది నేర్చుకోవచ్చా సేల్స్ ఫోర్స్ అనేది? సో నాన్ ఐటీ అంటే అట్లీస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనే ఉంటుంది కాబట్టి సో మ్మ్. డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఓకే ఏదో ఒక డిగ్రీ చేసి ఉంటారు, కనీసం మినిమం నాలెడ్జ్ ఉంటుంది జస్ట్ ఒక సిస్టమ్ని ఎలా యూజ్ చేయాలి. సో ఎందుకంటే దీంట్లో ఇది ఆన్ ప్రిమైజ్ డివైస్ కాదు. అంటే ఆన్ ప్రిమైజ్ అంటే మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని సో ఎక్కడెక్కడ ఏం ఫాల్ట్ ఉంటే ఏం మనం చెక్ చేయాల్సిన ఏమీ లేదు ఇందులో నెసెసిటీ. సో ఆ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. సో ఓకే. నాన్ ఐటీ పీపుల్ కూడా అడ్మిన్ కాన్సెప్ట్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. జస్ట్ ఒక సిస్టమ్ బేసిక్ సిస్టమ్ నాలెడ్జ్. దీనికి ఓకే. సపరేట్గా నాకు ఒక హార్డ్వేర్ కావాలి, సపరేట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉండాలా, ఏం అవసరం లేదు. జస్ట్ మీకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ మీ డివైస్ ఉంటే సరిపోతుంది. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే. ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా బేస్ మేనేజ్మెంట్ ఆర్ ఎస్క్యూఎల్ అనేది సేల్స్ ఫోర్స్ కి ఏమన్నా యూజ్ అవుతుందా? యూజ్ అవుతుందంటే అవి యూజ్ అవ్వవు. ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ ప్లేస్లో సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వైరీ లాంగ్వేజ్ ఎస్ఓక్యూఎల్ అని ఉంటుంది. సేమ్ ఓకే. సిమిలర్ టు ఎస్క్యూఎల్ లాగే ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ కొంచెం మార్పు ఉంటుంది అనమాట. సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్ని క్వైరీస్ చేసుకోవడానికి ఎస్ఓక్యూఎల్ అంటాం. సో డేటాబేస్ వచ్చేసరికి డిబిఎంఎస్ అది వేరు, ఇక్కడ మనకి డేటాబేసెస్ ఇక్కడ వేరుగా ఉంటాయి.
ఓకే. కానీ వాటితో కంపారిజన్ చేసుకుంటే సేల్స్ ఫోర్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది మనకి టెక్నాలజీ అనేది. ఓకే. సో ఏమన్నా బిగినర్ లెవెల్ సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఇంకొక స్టూడెంట్ అడిగారు సార్. ఎస్, ఫస్ట్ స్టార్టింగ్ అసలు నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదన్నప్పుడు అసోసియేట్ సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికన్నా ముందు మీకు ట్రైల్ హెడ్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సేల్స్ ఫోర్స్ మనందరి కోసం ట్రైల్ హెడ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మీకు అందులో టాస్క్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, సపరేట్ ఆర్గ్ ఇస్తారు, వాళ్ళే ఒక ప్రొడక్షన్ ఆర్గ్ లాగా ఒక ప్రొడక్షన్ ఆర్గ్ ఇచ్చేస్తారు. అందులో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఎన్ని ఓకే. పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యే కదా మీకు టాలెంట్ అనేది, నా ఆ కాన్సెప్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉండేటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ట్రైల్ ఓకే. హెడ్స్ లో ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. సో సేల్స్ ఫోర్స్ లో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సార్? ప్యాకేజెస్ డిపెండింగ్ అపాన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇదే కామన్ గా. సో ఇప్పుడు నాకు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నేను ఇప్పుడు సేల్స్ ఫోర్స్ రావాలనుకుంటున్నా, నాకు ప్యాకేజ్ చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు. సో ప్రెసెంట్ మార్కెట్ డిమాండ్ లో అయితే బాగానే ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో బిఫోర్ కరోనా అలాగైతే లేవు, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి ప్యాకేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ కరోనాలో 7 years ఎక్స్పీరియన్స్ పర్సన్ కి అరౌండ్ 8 lakhs 9 lakhs ప్యాకేజ్ ఉన్నట్లయితే, ఇప్పుడు అదే పర్సన్ కి 20+ ప్యాకేజ్ ఉంది. 25 దాకా రీచ్ అవుతున్నారు, ఓకే. 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న. 7 years ఎక్స్పీరియన్స్ కి 25 lakhs 25 ఖచ్చితంగా ఉంది. సేల్స్ ఫోర్స్ తో పాటు ఇప్పుడు డైనమిక్ 365 లో కోడింగ్ తక్కువ ఉంటుంది అండ్ నేను కూడా చూసాను రీసెంట్. యా, తర్వాత థర్డ్ ప్లేస్ లో వచ్చేసి జోహో సిఆర్ఎం. జోహో సిఆర్ఎం. సో ఇప్పుడు ఈ సేల్స్ ఫోర్స్ కాకుండా డైనమిక్ 365 జోహో సిఆర్ఎం నేర్చుకోవచ్చా? వైసీ నేర్చుకోవచ్చా అంటే ఇక్కడ ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాలి, జోహో సిఆర్ఎం అనేది ఓన్లీ ఇండియా బేస్డ్. సో అవును, మీకు ఇండియా ప్రాజెక్ట్స్ బేస్డ్ అనేది కంపెనీ. లిమిటెడ్ గానే ఉంటాయి. సో ఇంటర్నేషనల్ మనకు అదర్ అవుట్ ఆఫ్ ఇండియా అనేది లేవు మీకు ప్రాజెక్ట్స్ అనేది. సో ఓకే, వాళ్ళ ప్రోడక్ట్ బేస్డే కాబట్టి కొంతవరకు బెటర్, కానీ కంపేరింగ్ టు సేల్స్ ఫోర్స్ తో కంపేర్ చేసుకోకూడదు అసలు జోహో సిఆర్ఎం. అసలు కంప్లీట్ అసలు వేరు. వాళ్ళ టెక్నాలజీ ఓన్లీ ఒక సిఆర్ఎం బేస్డ్, అది ఒక్క దాంట్లోనే ఉంది, ఒక పర్టికులర్ ఏరియా వరకే. అవును. కమింగ్ టు డైనమిక్ సిఆర్ఎం లో కోడింగ్ తక్కువ అంటున్నారు. అలా ఏమీ ఉండదు, అడ్మిన్ పార్ట్ డెవలప్మెంట్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది. కానీ సేల్స్ ఫోర్స్ లో మనకి డిఫరెంట్ వింగ్స్ లో వెళ్ళిపోయారు వాళ్ళు. సో సేల్స్ అవును. ఫోర్స్ అనేది ఒక సేల్సే కాదు ఇక్కడ మనం చేస్తుంది. సో ఇందాక మనం చెప్పినట్టుగా సేల్స్ ఉంది, సర్వీస్ ఉంది, మార్కెటింగ్ ఉంది, కామర్స్ ఉంది, హెల్త్ క్లౌడ్ ఉంది. సో ప్రీవియస్ గా ఒకటి రెండే, కానీ ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళు ఇంక్రీజ్ చేసేసుకుంటున్నారు సేల్స్ ఫోర్స్ ని. సో ఓకే. ఏదైనా ఒక ఇయర్ ఓకే, ఒక స్టెప్ వెనకబడి ఉన్నాము అంటే ఇమీడియట్ గా ముందుకు వెళ్ళిపోతుంది సేల్స్ ఫోర్స్ ఆ పర్టికులర్ టెక్నాలజీ. ఓకే. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసేసుకుంటుంది సేల్స్ ఫోర్స్. ఓకే. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో సేల్స్ ఫోర్స్ ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చు. కళ్ళు మూసుకొని నేర్చుకోవచ్చు. కానీ ఫ్రెషర్స్కి లోపలికి వెళ్ళటానికి అనేది స్మాల్ కంపెనీస్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను డైరెక్ట్గా నేను ఫ్రెషర్ని, నేను టాప్ లెవెల్ 1 కంపెనీస్లో నేను హైర్ అవుతాను అంటే, టాప్ లెవెల్ 1 కంపెనీస్ ఎలా ఆలోచిస్తుంటాయి? ఓకే, సో ఇతను ఫ్రెషర్, సో నా క్లయింట్కి నేను చూపించుకోవాలి. సో నేను క్లయింట్ చూపించినప్పుడు అతనికి ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయి ఉండాలి, అతనికి అడ్మిన్ తెలిసి ఉండాలి, డెవలప్మెంట్ తెలిసి ఉండాలి, ఫీల్డ్ సర్వీసెస్ తెలిసి ఉండాలి. సో ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు లో లెవెల్ కంపెనీస్, లెవెల్ 2 లెవెల్ 3 కంపెనీస్లో కెరియర్ అడ్మిన్ పార్ట్నర్ స్టార్ట్ చేసుకోండి. ఓకే. సో స్లోగా 1 year అడ్మిన్ స్టార్ట్ చేసుకోండి, స్లోగా అపెక్స్ మీద డెవలప్మెంట్ నేర్చుకోండి, ఆ తర్వాత ఎల్డబ్ల్యూసి నేర్చుకోండి. అలా స్లోగా మీ కెరియర్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సార్ ఒకేసారి ఇప్పుడు పెద్ద మనం కంపెనీకి వెళ్ళిపోయి ప్రాబ్లం అనేది ఉండవు. కష్టమవుతుంది రిక్రూట్మెంట్ కూడా అంటే. సార్ ఇప్పుడు ఫ్రీ సేల్స్ ఫోర్స్ కోర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. కరెక్ట్. దీన్ని బేస్ చేసుకొని జాబ్ తెచ్చుకోవచ్చా? యా, మనం అన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్సే. డైరెక్ట్ మీరు ప్రొడక్షన్లో ఎలాగైతే మీ కంపెనీస్కి వెళ్ళిన తర్వాత ఎలాగైతే మీరు వర్క్ చేస్తున్నారో సేమ్ అదే కాన్సెప్ట్లో నేను మన ఫ్రీ కోర్సెస్లో చెప్తున్నాను. ఓకే. ఆల్మోస్ట్ ఓన్లీ అడ్మిన్కి అండ్ ఆటోమేషన్స్ వరకు ఓన్లీ 50 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయంటే చూడండి. ఎన్ని ఓన్లీ క్లాసెస్? 50 క్లాసెస్, 50. ఓకే. 50 క్లాసెస్ ఓన్లీ ఫర్ జనరల్ ఏంటి అంటే అడ్మిన్ కి ఒక 15-20 క్లాసులు చెప్పి క్లోజ్ చేస్తారు. బయట మనకి అట్లాగే జరిగేది. సో కానీ మనం అలా కాదు. ఉమ్. సో కంప్లీట్ గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్, ప్రతిదీ కూడా ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్, ఎక్కడ ఒక్క టాపిక్ కూడా మనం మిస్ చేయలేదు. సరే పొరపాటు మిస్ చేసామని ఎవరైనా మెన్షన్ చేయండి, ఆ టాపిక్ మళ్ళీ మనం చెప్దాము, నో ప్రాబ్లం అది. సో అన్ని టాపిక్స్ కవర్ అయినాయి అడ్మిన్ లో, ఆటోమేషన్స్ లో కవర్ అయ్యాయి. సో నవ్వు డెవలప్మెంట్ లో కూడా ఫ్రమ్ ద బేసిక్స్, నాకు అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు, నాకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే కూడా తెలియదు, ఆ లెవెల్ నుంచి నేను స్టార్ట్ చేశాను డెవలప్మెంట్. జస్ట్ ఓకే. 2 days నుంచి ఓన్ ఇంట్రొడక్షన్సే చెప్తున్నాను. సార్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తారా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అది కూడా ఇస్తే ష్యూర్ అడ్మిన్ ష్యూర్ ష్యూర్. అయిపోతుందా? సో అడ్మిన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అడ్మిన్ మీద అండ్ ఫ్లోస్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది నేను పాస్ చేస్తాను. సార్ ఇంకొకటి చాలా మంది స్టూడెంట్స్ డౌట్స్ అంటే వాళ్ళు అడుగుతున్నారు సార్, బట్ ఏంటి అంటే దానికి సంబంధించి 1-to-1 సెషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
యా షూర్. సో అది ప్లాన్ ఇప్పుడు ఈ నెక్స్ట్ మండే నుంచే ఏమన్నా, నెక్స్ట్ వీక్ నుంచి ఏమన్నా ప్లాన్ చేస్తారా అట్లా? యా ఓకే. ఒక టైం ఫిక్స్ చేసుకొని మనం మార్నింగ్ 10 to 11 ఇన్ బిట్వీన్ ఆ టైంలో మనం 1-to-1 సెషన్స్ తీసుకుందాం. నో ప్రాబ్లం. సార్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా? సాయి ప్రభు అనే స్టూడెంట్ అడిగారు. ఓకే. ఓకే. కెరియర్ గ్యాప్ అసలు ఓకే. ఎంతైనా ఉండనియండి. 3 ఇయర్స్, 4 ఇయర్స్ మీరు కెరియర్ గ్యాప్ ఉండి సేల్స్ ఫోర్స్‌కి వెళ్తున్నారు అంటే బెటర్ మీరు ఈ ఒక 6 మంత్స్ ప్రాక్టీస్ చేయండి. 6 మంత్స్ కేవలం ట్రైల్ హెడ్ ఓపెన్ చేసుకొని దాంట్లో పాయింట్స్ ఉంటాయి. ర్యాంకర్స్ ఉంటాయన్నమాట. ఓకే. స్టార్టింగ్ ర్యాంకర్ నుంచి మౌంటైనర్ ర్యాంక్, రేంజర్ ర్యాంక్, ఆల్ స్టార్, 5 స్టార్ రేంజర్ ర్యాంక్స్ అని ర్యాంకర్స్ ఉంటాయి. సో ప్రతి ర్యాంక్ కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. బ్యాడ్జెస్ ఇస్తా ఉంటారు. సో అవును. డైరెక్ట్ సేల్స్ ఫోర్స్ ఇదంతా కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో అది మీరు కంప్లీట్ చేసుకున్నారంటే మీరు 4 ఇయర్స్ కాదు కదా 5 ఇయర్స్, 6 ఇయర్స్ పెట్టి లోపలికి వెళ్ళినా కూడా ఇఫ్ ఇన్ కేస్ క్లయింట్ మీకు ఒక ఆన్ ది స్పాట్ రిక్వైర్మెంట్ ఇస్తే సో 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఆటోమేటిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అవును. మిమ్మల్ని డైరెక్ట్‌గా క్లయింట్ కాల్‌లోనే ఇది ఓపెన్ చేసి ఇది సాల్వ్ చేయండి. సో పర్టిక్యులర్ ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూని రిజాల్వ్ చేయండి అంటారు. సో ఇమ్మీడియేట్‌గా మీరు ఆన్ ది స్పాట్ రియాక్ట్ అయ్యి ఆ ఇష్యూని ఏందో మీరు కనిపెట్టి ఆ బగ్గింగ్ ఎక్కడుంది? బగ్ ఎక్కడుంది? సో దాన్ని డీబగ్ చేసి వాళ్ళకి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలి క్లయింట్‌కి. సో ఎక్కువ డిలే అనేది చేసుకోకూడదు. సో అందుకని మీరేం చేయాలి? నేను 6 ఇయర్స్ పెట్టి నేను లోపలికి వెళ్ళిపోతాను. లోపలికి వెళ్లి నేర్చుకుంటాను. నాకు ఇప్పుడు కుదరదు. నాకు రియల్ టైమ్ కావాలి. ఆ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కోసమే ఈ ట్రైల్ హెడ్స్ ఉన్నాయి. సో అక్కడ ప్రాక్టీస్ చేయండి. ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. పర్ఫెక్ట్ నేను. సో నేను ఎటువంటి టాస్క్ ఇచ్చినా చేయగలను అనుకున్నప్పుడు నో ప్రాబ్లమ్. 5 ఇయర్స్ పెట్టుకోండి, 6 ఇయర్స్ పెట్టుకోండి. నో ప్రాబ్లమ్ వెళ్ళొచ్చు. కానీ ఓకే. పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యాహ్! అంటే ఇంకా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. బట్ ఇప్పుడు మీకు ప్రెజెంట్ తక్కువ టైం ఉంది. వీకెండ్ కాబట్టి. సో ఓకే. నో నేను ప్రాబ్లమ్. ఎక్కువ మీ టైం తీసుకోవట్లేదు. అండ్ ఓకే. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ఇదే లైవ్ లో మనము మళ్ళీ ఇదే షూర్. 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 ప్లాన్ చేద్దాము. సార్ 1-to-1 సెషన్స్ అయితే కొంతమంది అడుగుతున్నారు. యాహ్! ఓకే. మనం ప్లాన్ చేద్దాం. అది అండ్ మండే వన్ టు నుంచి. వన్ సెషన్స్ ఒకటి, మాక్ ఇంటర్వ్యూస్ ఒకటి. హుహు. అంటే ఒక స్టూడెంట్ ఫ్రీగా ఇస్తున్నాం అన్నట్లు కాకుండా హ్మ్. మనకి జాబ్ ఎలా అంటే నాలెడ్జ్ పరంగా వాళ్ళు హ్మ్. నేర్చుకోగలిగితే మనం సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేసాం. దాన్ని మనం ఎలాగైనా కానీ ఫుల్ఫిల్ చేయాలి సార్. యెస్. యెస్. షూర్. 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 ఓకే. ఓకే.